హైడ్రా ఈ భయం ఇంకా హైదరాబాద్ ప్రజలకు పోయినట్లేనా? ఒకప్పుడు భయంతో పరుగులు పెట్టించిన హైడ్రా ఇప్పుడు మౌనంగా ఎందుకుంటోంది? కూల్చివేసిన చోట్ల నిర్మాణాలు జరుగుతున్నా చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తోంది? దీని వెనుక హైకోర్టు వేసిన మొట్టికాయలా లేక ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాట రెండు అని తెలుస్తోంది. ఒకప్పుడు మెరుపు వేగంతో దూసుకొచ్చిన హైడ్రా ఇప్పుడు వెనకడుగు వేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ, అందులో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టగానే సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇందులో భాగంగా హైడ్రాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైడ్రా పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. 2024 జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకుండా చూడటం, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో హైడ్రాను ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు లాంటివి కూడా హైడ్రా కిందకు తీసుకొచ్చారు. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించారు. ప్రత్యేక పోలీస్ వ్యవస్థను కల్పించారు. స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా, చట్టబద్ధ సంస్థగా హైడ్రాకు విశేష అధికారాలు కల్పించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. హైడ్రా పరిధి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ORR వరకు విస్తరించి ఉంటుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCUR పరిధిలో చెరువులను, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం హైడ్రా ప్రధాన విధి. GHMCతో పాటు ORR పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు TCUR పరిధిలోకి వస్తాయి. ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DGP, ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC మేయర్కు ఇందులో చోటు కల్పించారు. హైడ్రా కమిషనర్ గా AV రంగనాథ్ను నియమించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో GHMC పరిధిలో ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను DRF విస్తరించి ప్రత్యేక అధికారాలు కల్పించి హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అదనపు సిబ్బందిని కేటాయించి ఈ టీంను 800 నుంచి 2200 మందికి పెంచారు. కమిషనర్ AV రంగనాథ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైడ్రాను పర్యవేక్షిస్తారు. హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ చెరువుల్లో అనేక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. నాగార్జున కన్వెన్షన్ నుండి మొదలుకొని అయ్యప్ప సొసైటీ, అమీన్పూర్ ఇలా ప్రతి కబ్జాలను నేలమట్టం చేశారు. చెరువులు, FTL, బఫర్ జోన్లలో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని భూస్థాపితం చేశారు. దీంతో జనాల్లో హైడ్రా అంటే ఓ భయం ఏర్పడింది. ఎక్కడ తమ ఇళ్లను నేలమట్టం చేస్తారో అని నిద్రలేని రాత్రులు గడిపారు జనాలు. అయితే ఏళ్ల తరబడి ఉన్న కాలనీలు, బస్తీల జోలికి పోమని, కేవలం కమర్షియల్ వాటి భరతం పడతామని రంగనాథ్ చెప్పినా జనాలు మాత్రం వణికిపోయారు. జనాల తిరుగుబాటు, హైకోర్టు పలుమార్లు సీరియస్ కావడం హైడ్రాకు మింగుడు పడని వ్యవహారం అయిపోయింది. వీకెండ్ వస్తే చాలు విరుచుకుపడే హైడ్రా ఇప్పుడు చడి చప్పుడు లేకుండా పోయింది. అక్రమ కట్టడాలంటూ నేలమట్టం చేసిన చోటే కొత్త నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోకుండా కునుకు తీస్తోందన్న అపవాదు లేకపోలేదు. పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్న చెరువులో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో నిర్మాణాలు మరోసారి జోరందుకున్నాయి. కేవలం అమీన్పూర్ కాకుండా FTL, బఫర్ జోన్లలో యథేచ్ఛగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు అనధికార పర్మిషన్స్ ఇవ్వడం, కాసులకు కకృతి పట్టడంతో మళ్లీ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఏదేమైనా రంగనాథ్ మౌనం అక్రమ నిర్మాణదారులకు మరోసారి వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సార్ మరోసారి రంగంలోకి దిగితే తప్ప చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు ఆక్రమణల నుండి బయటపడవని సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే హైడ్రా ఎక్కడెక్కడ కూల్చివేతలు చేపట్టింది, మళ్లీ నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో పాయింట్ న్యూస్ లో పూర్తి వివరాలు మరోసారి వెల్లడిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.